అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కోడర్. మైసెల్ఫ్ రోహిత్. ఐ యామ్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఎట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఈరోజు మనం కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అసలు కంప్యూటర్ నెట్వర్క్ ఎవరు నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, అసలు కంప్యూటర్ నెట్వర్క్ వల్ల యూజ్ ఏంది? ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ లేదా బీసీఏ, ఎంసీఏ, డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకోవాలి. అండ్ ఎవరైతే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్స్ లేదా డెవాప్స్ సంబంధించిన వాళ్ళు అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు నేర్చుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఈ కంప్యూటర్ నెట్వర్క్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంది అండ్ ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు ఫోన్లో నుంచి ల్యాప్టాప్లకి ఫైల్స్ అనేది షేర్ చేస్తారు. సో ఎలా షేర్ అవుతున్నాయి ఆ ఫైల్స్ అనేవి? టూ డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది తెలవడానికి మనం కంప్యూటర్ నెట్వర్క్ అనేది నేర్చుకుంటాం. అండ్ థర్డ్ థింగ్, కంప్యూటర్ నెట్వర్క్ వల్ల యూజ్ ఏంది? ఇప్పుడు టూ డివైసెస్ మధ్య డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? మీరు ఈ వర్డ్ వినే ఉండొచ్చు, ఐపీ అడ్రస్ అంటే ఏంటి? మీకు ఈ వర్డ్ తెలుసు కానీ యాక్చువల్ పర్పస్ ఏంటో తెలీదు ఐపీ అడ్రస్ వల్ల. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటి, IPv4 అంటే ఏంటి, IPv6 అంటే ఏంటి, మ్యాక్ అడ్రస్ ఏంటి, సర్వర్స్ అంటే ఏంటి, సర్వర్స్లో డేటా ఎలా స్టోర్ చేస్తాం, డిఎన్ఎస్ అంటే ఏంటి, IMEI, ఇలాంటి టర్మ్స్ మొత్తం కంప్యూటర్ నెట్వర్క్స్లో తెలుసుకుంటాం మనం. సో అందుకే ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, నెట్వర్కింగ్కి డిఫరెన్స్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో ఫస్ట్ వన్, నెట్వర్క్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ డివైసెస్ కనెక్టెడ్ టుగెదర్ టు షేర్ డేటా, రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటంటే నెట్వర్క్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ డివైసెస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. కనెక్ట్ అయ్యి ఉన్న డివైసెస్ ఏదైతే ఫైల్స్ని షేర్ చేసుకుంటుందో, లేదంటే డేటాని షేర్ చేస్తుందో, ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుందో వాటిని నెట్వర్క్ అంటాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ కంప్యూటర్ ఉంది, రూటర్ ఉంది, ప్రింటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది. సో ఇప్పుడు నేను ఫోన్లో ప్రింట్ అని నొక్కగానే ప్రింటర్లో నాకు ప్రింట్ అయిపోతుంది. అండ్ కంప్యూటర్లో ప్రింట్ నొక్కగానే ప్రింటర్లో ప్రింట్ అయిపోతుంది. అండ్ ల్యాప్టాప్లో నేను ఫైల్ షేర్ చేసిన అనుకో కంప్యూటర్లోకి షేర్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇప్పుడు ల్యాప్టాప్ నుంచి రూటర్ ద్వారా కంప్యూటర్లకి ఫైల్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫోన్లో నుంచి రూటర్ ద్వారా ప్రింటర్లో ప్రింట్ అవుతుంది. సో రూటర్ని బేస్ చేసుకొని రూటర్ సహాయంతో ఫైల్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫోన్లో నుంచి నేనైతే ప్రింట్ కొట్టగానే రూటర్ సహాయంతో నాకు ప్రింటర్లో ప్రింట్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది? ఈ డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ ఉంది కాబట్టి డివైసెస్లో అనేది వర్క్ అయితే జరుగుతుంది. సో దీన్నే మనం నెట్వర్క్ అంటాం. సెకండ్ థింగ్, నెట్వర్కింగ్, ద ప్రాసెస్ ఆఫ్ దోస్ డివైసెస్ కమ్యూనికేటింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ డేటా. అంటే ఏంటంటే డివైసెస్ మధ్య ఏదైతే కమ్యూనికేటింగ్ జరుగుతుందో, ఏదైతే డేటాని ఎక్స్చేంజింగ్ జరుగుతుందో దాన్ని నెట్వర్కింగ్ అంటారు. నెట్వర్కింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ ఉంది, ప్రింటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, రూటర్ ఉంది. సో ఇవన్నీ డివైసెస్ మనం వైఫై ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాం. బట్ మనం ప్రతిసారి డేటా అనేది పంపించట్లేదు. ఎప్పుడైతే మనకి యూజ్ ఉంటుందో, ఎప్పుడైతే కావాల్సినప్పుడే మనం డేటా అనేది పంపిస్తున్నాం. ఆ డేటా ఎప్పుడైతే పంపిస్తున్నామో అప్పుడే ఆ డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ జరుగుతుందో దాన్నే నెట్వర్కింగ్ అంటాం. మరి నెట్వర్క్ అంటే ఈ మొత్తం 24 hours వైఫై అనేది ఆన్లో ఉంటుంది. ఈ ఆన్ నుండి ఈ మొత్తం కనెక్ట్ అయ్యి ఉంటాయిగా, ఆ కనెక్ట్ అయ్యి ఉండడాన్ని నెట్వర్క్ అంటాం. ఇప్పుడు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ రోడ్ మీద గొడవ అయింది. ఇద్దరు వ్యక్తులు అనేవారు కొట్లాడుకుంటారు. ఇప్పుడు అందులో ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ అతను అండ్ ఇంకో అతను బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసున్న అతను, అంటే ఏదైనా పని చేస్తుంటాడు, బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసు అతనికి. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు గొడవ అవుతున్న పక్క వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు? అతను జోలికి పోకురా, అతను బాగా నెట్వర్క్ తెలిసి ఉంటుంది అని చెప్తారు. అక్కడ నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే అతనికి పెద్ద పెద్ద పీపుల్ తెలుసు, అంటే పొలిటీషియన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు తెలుసు అతనికి. అతను ఫోన్ చేయగానే కొంతమంది వచ్చి కొట్టిపోతారు వాళ్ళని. సో అక్కడ అతనికి ఎంతమంది తెలిసినా సరే కొందరే వస్తారు, అంటే ఫోన్ చేయగానే కొందరే వస్తారు. ఆ వచ్చే వాళ్ళే అది నెట్వర్కింగ్. అదే మొత్తం పీపుల్ మొత్తం తెలుసు, అతను చాలామంది తెలుసు, బట్ ఓన్లీ తెలుసు అంతే, కనెక్ట్ అయ్యి ఉంటారు, బట్ ఫోన్ చేయగానే రారు. వాళ్ళేంది? నెట్వర్క్. సో అతనికి తెలిసిన వాళ్ళేమో నెట్వర్క్, ఫోన్ చేయగానే వచ్చేటోళ్ళు అంటే రియాక్ట్ అయ్యేటోళ్ళు నెట్వర్కింగ్. ఇక్కడ కూడా వైఫై తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కనెక్ట్ అయ్యి ఉండడమేమో నెట్వర్క్. ఎమ్మటే రియాక్ట్ కావడం అంటే కమ్యూనికేషన్ జరగడం, డేటా ట్రాన్స్ఫర్ కావడం, అది నెట్వర్కింగ్.
అర్థమైంది అనుకుంటున్నా నెట్వర్కింగ్ డిఫరెన్స్ ఏందో. ఈ వీడియోలో నెట్వర్క్ టైప్స్ గురించి తెలుసుకుందాం. ఈ నెట్వర్క్ టైప్స్లో మనకి మెయిన్గా 6 ఉంటాయి. అవే PAN పర్సనల్ ఏరియా నెట్వర్క్, LAN లోకల్ ఏరియా నెట్వర్క్, WLAN వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, CAN క్యాంపస్ ఏరియా నెట్వర్క్, MAN మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, WAN వైడ్ ఏరియా నెట్వర్క్. సో దీంట్లో ఫస్ట్ వన్ PAN పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటో చూద్దాం. A PAN is a small network for connecting devices within a few meters around a person. అంటే ఒక పర్సన్ చుట్టూ కొన్ని మీటర్స్ వరకే ఏదైతే డివైసెస్ కనెక్ట్ అయి ఉంటుందో వాటిని PAN అంటాం. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, ఫోన్ ఉంది, హెడ్సెట్ ఉంది. ఇవన్నీ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఫోన్ని బయటికి తీసుకెళ్ళిన అనుకోండి, అప్పుడు బ్లూటూత్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. అదే హెడ్సెట్ పాటలు వింటూ బయటికి వెళ్ళిన అనుకోండి, బ్లూటూత్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. అదేంటి ఒక 10 మీటర్స్ రేంజ్లోనే ఉంటుంది ఆ కనెక్షన్ అనేది. దాన్నే మనం PAN అంటాం, పర్సనల్ ఏరియా నెట్వర్క్. అంటే ఒక పర్సన్ చుట్టూ ఉన్న నెట్వర్క్ని PAN అంటాం. సెకండ్ వన్ LAN లోకల్ ఏరియా నెట్వర్క్. A LAN is a network that connects devices in a small area like home, office or school so they can share data and resources. సో డెఫినేషన్ అర్థం కాదు, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ 2 కంప్యూటర్స్ ఉన్నాయి, రూటర్ ఉంది, ప్రింటర్ ఉంది, ఫోన్ ఉంది. రూటర్కి కేబుల్ ద్వారా బయట నుంచి నెట్వర్క్ అనేది వస్తుంది, అండ్ రూటర్ నుంచి కంప్యూటర్స్కి అనేది కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యింది, అండ్ ఫోన్ ప్రింటర్ అనేది వైఫై ద్వారా కనెక్ట్ అయి ఉంది. ఇవన్నీ ఒక ఇంటి లోపల కనెక్ట్ అయి ఉంటాయి, అంటే ఒక 30 to 50 మీటర్స్ రేంజ్లో కనెక్ట్ అయి ఉంటాయి. వాటిని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఐదర్ హోమ్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, లేదా స్కూల్ కావచ్చు, ఏదైనా ఒక బిల్డింగ్లో డివైసెస్ అనేది కనెక్ట్ అయి ఉంటే వాటిని LAN అంటాం, లోకల్ ఏరియా నెట్వర్క్. థర్డ్ వన్ WLAN వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఏ WLAN ఈజ్ లైక్ ఏ LAN బట్ వితౌట్ కేబుల్స్. It connects devices in a limited area, home, office, school, using Wi-Fi. WLAN equal to LAN plus wireless Wi-Fi. అంటే ఏంటంటే మనం LANలో ఒక బిల్డింగ్లోనే డివైసెస్ అనేది కనెక్ట్ అయి ఉంటాం. ఐదర్ కేబుల్స్ కావచ్చు, లేదంటే వైర్లెస్ వైఫై కావచ్చు. ఇక్కడ ఓన్లీ వైఫై, అంటే కేబుల్స్ ఉండవు. ఇక్కడ వైఫై ద్వారానే కనెక్ట్ అయి ఉంటే దాన్ని WLAN అంటాం. ఎందులో ఉంది వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్లో వైర్లెస్ లాగా కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. 2 కంప్యూటర్స్ ఉన్నాయి, ప్రింటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, రూటర్ ఉంది. ఇవన్నీ వైఫై ద్వారా కనెక్ట్ అయ్యింది, ఎక్కడ కూడా కేబుల్స్ అనేది వాడలేదు. సో దాన్ని వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఫోర్త్ వన్ CAN క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఈ CAN ఈజ్ ఏ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ మల్టిపుల్ LANs విత్ ఇన్ ఏ సింగిల్ క్యాంపస్ ఏరియా సచ్ యాజ్ ఏ యూనివర్సిటీ ఆర్ కంపెనీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక LP యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీలో మనకు చాలా బిల్డింగ్స్ ఉంటాయి, లైక్ అకాడమిక్స్ బ్లాక్స్ కావచ్చు, లేదంటే హాస్టల్ బ్లాక్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, ఇలా చాలా బిల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు అందులో ఫస్ట్ ఒక బ్లాక్ A అనుకుందాం, బ్లాక్ B అనుకుందాం, బ్లాక్ C, ఇవన్నీ 3 బిల్డింగ్స్. ప్రతి ఒక్క బిల్డింగ్లో LAN అనేది ఉంటుంది, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఉంటుంది. బ్లాక్ Aలో LAN 1 అనుకుందాం, బ్లాక్ Bలో LAN 2 అనుకుందాం, బ్లాక్ Cలో LAN 3 అనుకుందాం. సో ఈ బ్లాక్స్ మధ్య ఏవైతే డివైసెస్ కమ్యూనికేట్ అవుతాయో వాటిని మనం CAN అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక హాస్టల్ ఉంది, అందులో ఒక 10 బ్లాక్స్ అనేవి ఉన్నాయి అనుకుందాం. ప్రతి ఒక్క బ్లాక్కి ఒక CC కెమెరా ఉంటుంది. ఆ కెమెరాస్ అన్ని కనెక్ట్ అయ్యి లాస్ట్ ఒక బిల్డింగ్లో డిస్ప్లే అవుతాయి ఆఫీస్ రూమ్లో. సో అక్కడ బిల్డింగ్స్ మధ్య కమ్యూనికేట్ జరిగి లాస్ట్కి ఒక బిల్డింగ్లో డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ బిల్డింగ్స్ మధ్య కమ్యూనికేట్ జరుగుతుంది. ఈ బిల్డింగ్స్ మధ్య కమ్యూనికేట్ జరిగితే దాన్ని CAN అంటాం, క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఫిఫ్త్ వన్ MAN మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఏ MAN ఈజ్ ఏ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ మల్టిపుల్ LANs ఆర్ CANs అక్రాస్ ఏ సిటీ ఆర్ లార్జ్ టౌన్స్. అంటే ఏంటంటే కొన్ని క్యాన్స్ని కలిపితే దాన్ని MAN అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ సిటీ 1 ఉంది, సిటీ 2 ఉంది, సిటీ 3 ఉంది. ఇప్పుడు సిటీ 1లో చాలా బిల్డింగ్స్ ఉంటాయి, అంటే బిల్డింగ్స్ మధ్య కమ్యూనికేట్ జరుగుతుంది, అంటే అక్కడ CAN ఉంది, CAN నెట్వర్క్ ఉంది. అండ్ సిటీ 2లో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, అంటే బిల్డింగ్స్ మధ్య కమ్యూనికేట్ జరుగుతుంది కాబట్టి అక్కడ CAN 2 ఉంది. అండ్ సిటీ 3లో కూడా CAN 3 ఉంది. ఇక్కడ ఏదైతే CAN 1, CAN 2, CAN 3 వీటి మధ్య డివైసెస్ అనేది కమ్యూనికేషన్ జరిగితే దాన్ని MAN అంటాం, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సిక్స్త్ వన్ WAN వైడ్ ఏరియా నెట్వర్క్. ఏ WAN ఈజ్ ఏ నెట్వర్క్ దట్ కవర్స్ ఏ లార్జ్ జియోగ్రఫికల్ ఏరియా లైక్ ఏ కంట్రీ, కాంటినెంట్ ఆర్ ద హోల్ వరల్డ్ బై కనెక్టింగ్ మల్టిపుల్ స్మాలర్ నెట్వర్క్స్ లైక్ MANs, CANs. ఇలాగా WAN అంటే ఏంటంటే కొన్ని MANs మధ్య, సిటీస్ మధ్య ఏవైతే డివైసెస్ కమ్యూనికేషన్ జరుగుతుందో, డేటా షేర్ అవుతుందో, ఐదర్ కేబుల్ ద్వారా కావచ్చు, లేదంటే వైర్లెస్ ద్వారా కావచ్చు. సో ఏదైతే డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుందో దాన్ని WAN అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే ఎక్కడో ఉన్న US ఫ్రెండ్కి
హాయ్ అనే మెసేజ్ సెండ్ అవుతుంది. సో ఎలా జరుగుతుంది, 2 డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే మీ ఫ్రెండ్ ఫోన్కి మీ ఫోన్కి కమ్యూనికేషన్ ఉంది కాబట్టి మెసేజ్ అనేది సెండ్ అయింది. సో అది ఎలా సెండ్ అయింది, ఇంటర్నెట్ ద్వారా సెండ్ అయింది. సో అదే వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ వీడియోలో వాట్ ఈస్ టాపాలజీ అండ్ టైప్స్ ఆఫ్ టాపాలజీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, టాపాలజీ. Topology means how computers and devices are connected to each other with cables in a network. అంటే ఏంటంటే కొన్ని కంప్యూటర్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంటుందిగా కేబుల్ ద్వారా. ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనే చెప్పేదాన్నే టాపాలజీ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒక కంప్యూటర్ ల్యాబ్ తీసుకోండి, అందులో చాలా కంప్యూటర్స్ ఉంటాయి. ఆ కంప్యూటర్స్ మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, ఆ వైరింగ్ ఉంటుందిగా, ఆ వైరింగ్ ఎలా ఇస్తున్నారో అనే చెప్పేదాన్ని టాపాలజీ అంటారు. సెకండ్ వన్, టైప్స్ ఆఫ్ టాపాలజీస్. ఈ టాపాలజీస్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అవే బస్ టాపాలజీ, స్టార్ టాపాలజీ, రింగ్ టాపాలజీ, మెష్ టాపాలజీ, ట్రీ టాపాలజీ, హైబ్రిడ్ టాపాలజీ. ఇందులో ఫస్ట్ వన్, బస్ టాపాలజీ అంటే ఏంటో చూద్దాం. ఆల్ డివైసెస్ షేర్ ఏ సింగిల్ మెయిన్ కమ్యూనికేషన్ కేబుల్. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక వైర్ ఉంది, ఈ వైర్కి ఈ కేబుల్స్ అనేది కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అది ఎలా, ఒక బస్ లాగా కనెక్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు బస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మధ్యలో స్పేస్ ఉంటుంది నడవనికి, అండ్ సైడ్కి సీట్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఈ కంప్యూటర్స్ సీట్స్ అనుకుంటే మధ్యలో వైర్ అనేది స్పేస్ అనుకుందాం. సో ఇలా కనెక్ట్ అయి ఉన్నట్టు బస్ లాగా, అందుకే దీనికి బస్ టాపాలజీ అని పేరు వచ్చింది. అండ్ ఈ కనెక్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏ నుంచి ఎఫ్కి డేటా పంపించాలంటే అది ఏ టు బి వెళ్తుంది, ఏ టు సి వెళ్తుంది, ఏ టు డి వెళ్తుంది, ఏ టు ఈ వెళ్తుంది, ఏ టు ఎఫ్ వెళ్తుంది. సో ఇవన్నింటికి వెళ్తుంది డేటా అనేది. ఇవన్నిటికి వెళ్ళినాక బిసిడిఈ ఇవన్నీ రిజెక్ట్ చేస్తుంది. ఆ డేటా నాది కాదు, నాకు పంపట్లేదని రిజెక్ట్ చేస్తుంది. అండ్ ఎఫ్ అనేది కరెక్ట్ ఉంది కాబట్టి ఎఫ్కి డేటా అనేది షేర్ అవుతుంది. ఇక్కడ ఏంది, టైం వేస్ట్ అవుతుంది ఈ బస్ టాపాలజీ వల్ల. అండ్ సెకండ్ వన్, స్టార్ టాపాలజీ. ఆల్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ టు ఏ సెంట్రల్ హబ్ ఆర్ స్విచ్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక హబ్ ఉంది, అలాగే 3 కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఇక్కడికి హబ్ నుంచి 3 కంప్యూటర్స్ అనేది కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఒకవేళ నేను ఏ టు సికి డేటా అనేది పంపిస్తే అప్పుడు బికి వెళ్తుంది, సికి వెళ్తుంది. బట్ బి రిజెక్ట్ చేసి సి యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది కూడా సేమ్, అన్నింటికి డేటా వెళ్తుంది, బట్ ఏదైతే కావాల్సిందే యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా టైం వేస్ట్ అవుతుంది. అండ్ స్విచ్లోనేమో కొద్దిగా స్మార్ట్గా వర్క్ చేస్తుంది. ఇంతకుముందేమో హబ్స్ వాడేవారు, ఇప్పుడు ఈ జనరేషన్లో స్విచ్చెస్ వాడుతారు ఎక్కువగా. సో స్విచ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఏ టు సికి డేటా పంపినంటే అది మ్యాక్ అడ్రస్ చెక్ చేసుకుంటుంది. ఆ మ్యాక్ అడ్రస్ చెక్ చేసుకుని డైరెక్ట్ ఏ టు సికే డేటా పంపిస్తుంది. అంతే తప్పించి మిగతా వేరే కంప్యూటర్స్కి దేనికి కూడా డేటా అనేది పంపించదు. సో అదే అనమాట బెనిఫిట్. సో ఇక్కడ ఓన్లీ 1-to-1 ఇంటరాక్ట్ ఉంటుంది, అదే హబ్లో 1-to-many ఇంటరాక్ట్స్ ఉంటాయి. సో అందుకే స్విచ్చెస్ అనేది యూజ్ చేస్తారు ఇప్పుడు ఈ జనరేషన్. అండ్ థర్డ్ వన్, రింగ్ టాపాలజీ. ఆల్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ అండ్ డేటా పాసెస్ ఇన్ వన్ డైరెక్షన్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 4 కంప్యూటర్స్ ఉంది, అదొక రింగ్ లాగా ఉంది. ఇప్పుడు ఏ టు డికి డేటా పంపించినట్టే ఫస్ట్ ఏ టు బికి వస్తుంది, బి టు సికి వెళ్తుంది, సి టు డికి వస్తుంది. అప్పుడు డికి వచ్చినప్పుడు డి యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఈ బీసీ అనేది ఇగ్నోర్ చేసి పంపిస్తుంటుంది ముందుకి. సో ఇది వన్ డైరెక్షన్ సర్క్యులర్ పాత్లో సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు అదే ఏ టు సికి పంపినంటే ఏ టు బికి వస్తుంది, బి ఇగ్నోర్ చేస్తుంది, బి టు సికి వెళ్తుంది, సి యాక్సెప్ట్ చేసుకుంటుంది. మళ్ళీ సి టు డికి వెళ్ళదు, ఎందుకంటే ఆల్రెడీ యాక్సెప్ట్ చేసుకుంది సి అనేది. సో అక్కడికే బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ రింగ్ లాగా వర్క్ అవుతుంది డేటా షేరింగ్ అనేది. అండ్ ఫోర్త్ వన్, మెష్ టాపాలజీ. ఎవ్రీ డివైస్ ఈజ్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ఎవ్రీ అదర్ డివైస్. ఇక్కడ చూడొచ్చు, ఒక 5 కంప్యూటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ ఉంది. ఏ టు బి, ఏ టు సి, ఏ టు డి, ఏ టు ఈ, వీటికన్నిటికీ కేబుల్స్ అనేది కనెక్ట్ అయ్యింది. అలాగే బి టు అన్ని కంప్యూటర్స్కి, సి టు అన్ని కంప్యూటర్స్కి, డిఈ. ఇప్పుడు ఏ టు డికి డేటా అనేది పంపిస్తే ఏ టు డికి వెళ్తుంది, అంతే తప్పించి ఏ టు బి, ఏ టు సి, ఏ టు ఈకి వెళ్ళదు. అదే ఏ టు బికి పంపిస్తే ఏ టు బికి వెళ్తుంది, ఎందుకంటే అక్కడ కేబుల్స్ ఆల్రెడీ కనెక్ట్ అయినాయి. ఫర్ సపోజ్ నేను ఏ టు డికి డేటా పంపిద్దాం అనుకుంటున్నా, ఏ టు డి కేబుల్ కట్ అయ్యిందంటే అప్పుడు ఏం చేస్తుంది, షార్ట్ పాత్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడొచ్చు, ఏ టు ఈకి పంపిస్తుంది డేటా, ఈ టు డికి పంపిస్తుంది, లేదా ఏ టు సికి పంపించచ్చు, సి టు డికి పంపించచ్చు. సో అక్కడ ఏదైతే కనెక్షన్ ఉందో వాటితో ఈజీగా, అంతే తప్పించి ఇప్పుడు బికి పంపించిన అనుకో లెంత్ ఎక్కువ అవుతుంది. అదే ఏ టు ఈకి పంపించిన అంటే షార్ట్ ఉంటుంది, ఏ టు ఈకి పంపిస్తుంది, ఈ టు డికి పంపిస్తుంది. సో అక్కడ కేబుల్స్ కట్ అయినా సరే డేటా అనేది షేర్ అవుతుంది. ఈ మెష్ టాపాలజీ అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఏ టాపాలజీలో అయినా సరే ఒక కేబుల్ వాడతాం.
ఆ కేబుల్ నుంచి అన్నిటిని కనెక్ట్ చేస్తుంది. బట్ ఈ మెష్ టాపాలజీకి వచ్చేసరికి ఒక్క కంప్యూటర్కి ప్రతి కంప్యూటర్ తోటి కనెక్ట్ అవుతుంది. అంటే చాలా కేబుల్స్ వాడుతున్నాం ఇక్కడ. సో కేబుల్స్ అనేవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అందుకే మెష్ టాపాలజీ అనేది చాలా తక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు. ఫిఫ్త్ వన్ ట్రీ టాపాలజీ. ట్రీ టాపాలజీ అంటే బస్ని స్టార్ని కలిపితే ట్రీ టాపాలజీ అంటారు. చూడొచ్చు, ఏ మిక్స్ ఆఫ్ బస్ అండ్ స్టార్ టాపాలజీ అరేంజ్డ్ ఇన్ హైరార్కీ లైక్ ఏ ట్రీ విత్ బ్రాంచెస్. చూడొచ్చు, ఇక్కడ ఒక స్విచ్ ఉంది, 2 హబ్స్ ఉన్నాయి. వీటికన్నిటికి కంప్యూటర్స్ అనేది కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఏ టు ఎఫ్కి డేటా పంపించాలంటే ఫస్ట్ ఏం చేస్తుంది, ఏ టు స్విచ్కి వెళ్తుంది. స్విచ్ ఏం చేస్తుంది, ఫస్ట్ హబ్లో ఉందా ఎఫ్, లేదంటే సెకండ్ హబ్లో ఉందా అని చెక్ చేసుకుంటుంది. సెకండ్ హబ్లో ఉంది కాబట్టి సెకండ్ హబ్కి డైరెక్ట్ పంపించేస్తుంది డేటా అనేది. స్విచ్ ఏంది, డైరెక్ట్ చెక్ చేసుకుని పంపిస్తుంది. అదే ఇప్పుడు స్విచ్ ప్లేస్లో హబ్ వాడినామంటే ఫస్ట్ హబ్లోకి వెళ్తుంది డేటా, సెకండ్ హబ్లోకి వెళ్తుంది. బట్ ఇక్కడ స్విచ్ యూజ్ చేసినాం కాబట్టి సెకండ్ హబ్లోకి ఒక్కటికే వెళ్తుంది. అండ్ సెకండ్ హబ్లోకి వచ్చినాక ఇక్కడ ఈ ఉంది, ఎఫ్ ఉంది. హబ్ ఏం చేస్తే ప్రతి ఒక్క కంప్యూటర్కి పంపిస్తుంది. అండ్ ఈకి వెళ్తుంది, ఎఫ్కి వెళ్తుంది. ఈకి వెళ్ళినాక ఈ ఇగ్నోర్ చేస్తుంది, ఎఫ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ విధంగా అనేది డేటా షేర్ అవుతుంటుంది. అండ్ సిక్స్త్ వన్ హైబ్రిడ్ టాపాలజీ. ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more టాపాలజీస్ ఇన్ వన్ నెట్వర్క్. అంటే ఏంటంటే ఇప్పుడు 2 టాపాలజీస్ని కలిపితే హైబ్రిడ్ టాపాలజీ అంటారు. అంటే బస్ ప్లస్ స్టార్ కావచ్చు, స్టార్ ప్లస్ రింగ్ కావచ్చు, బస్ ప్లస్ రింగ్ కావచ్చు, మెష్ ప్లస్ స్టార్ కావచ్చు. ఇలా ఏ విధంగా 2 or లేదంటే అన్ని కలిపినా సరే హైబ్రిడ్ అంటారు. ఇక్కడ చూడొచ్చు, ఒక బస్ ఉంది, ఆ బస్కి ఒక హబ్ ఉంది అండ్ ఆ బస్కి ఇంకో రింగ్ ఉంది. సో ఇక్కడ ఏంది, కొన్ని టాపాలజీస్ మిక్స్ అవుతున్నాయి, దాన్ని హైబ్రిడ్ అంటారు. మరి మీకు అర్థమైంది అనుకుంటున్నా టాపాలజీస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ టాపాలజీస్ గురించి. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ అండ్ అలాగే IPv4 అండ్ IPv6 అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. ఈ మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క డివైస్కి ప్రతి ఒక్క యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా డివైసెస్ ఉన్నాయి. ఈ డివైసెస్కి ఒక యూనిక్ ఐడెంటిటీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క అడ్రస్ అనేది ఉంటుంది. అది డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఒక యూనిక్ అడ్రస్ లాగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్క డివైస్కి ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. సో దాన్నే మనం మ్యాక్ అడ్రస్ అంటాం. ఇక్కడ చూడొచ్చు 00, 1A, 2B, 3C, 4D, 5E ఈ విధంగా ఉంటుంది మ్యాక్ అడ్రస్ అనేది. ఒకవేళ ఈ మ్యాక్ అడ్రస్ని చేంజ్ చేద్దాం అనుకుంటే అప్పుడే మనకి మ్యాక్ స్పూఫింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ మ్యాక్ స్పూఫింగ్ ద్వారా మనం ఈ మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవస్తుంది. చేంజింగ్ ద మ్యాక్ అడ్రస్. సెకండ్ వన్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఐపీ అడ్రస్ అనేది ఐఎస్పి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు మీరు జియో వాడితే జియో ఐఎస్పి వాళ్ళు మీకు ఒక ఐపీ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఐపీ అడ్రస్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డైనమిక్ ఐపీ అడ్రస్, సెకండ్ వన్ స్టాటిక్ ఐపీ అడ్రస్. ఫస్ట్ డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఇప్పుడు మనకి ఐఎస్పి వాళ్ళు ఒక ఐపీ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ 2 ఐపీ అడ్రసెస్ ఉన్నాయి చూడొచ్చు, 192.168.1.1 అండ్ సెకండ్ వన్ 194.72.1.1. సో ఫస్ట్ టైం మీరు మొబైల్ డేటా ఆన్ చేసారు అనుకోండి, సో ఏం చేస్తారంటే మీ మొబైల్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది ఐఎస్పి వాళ్ళకి. సో వాళ్ళు చెక్ చేస్తారు మీ డేటా ఎంత ఉంది, చెక్ చేసి మీకు ఒక ఐపీ అడ్రస్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ టైంకి ఒక ఐపీ అడ్రస్ వస్తుంది, అదే 192.168.1.1 అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఒకవేళ మీరు మొబైల్ డేటా ఆఫ్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టారు ఫోను, తర్వాతకి ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ మొబైల్ డేటా ఆన్ చేసారు అనుకోండి, అప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ వెళ్తుంది ఐఎస్పికి. అప్పుడు మళ్ళీ చెక్ చేసి మీ డేటా ఎంత ఉందో మళ్ళీ ఇంకో ఐపీ అడ్రస్ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది పర్మనెంట్ కాదు, టెంపరీ. ఫస్ట్ టైం మీరు యూజ్ చేసుకోవచ్చు, తర్వాతకి ఐపీ అడ్రస్ వేరే అతను యూజ్ చేస్తుంటాడు. ఇది రీయూజ్ అవుతూనే ఉంటుంది ఈ ఐపీ అడ్రస్ అనేది. ఇట్ ఈజ్ ఏ టెంపరీ ఐపీ అడ్రస్ గివెన్ బై యువర్ ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, నాట్ ఫిక్స్డ్ ఫర్ ఎవర్. ఇది ఎప్పటికీ ఫిక్స్గా ఉంటుంది ఈ ఐపీ అడ్రస్ అనేది. సో సింపుల్గా డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే మారుతూ ఉంటుంది ఊకంటే. సెకండ్ వన్ స్టాటిక్ ఐపీ అడ్రస్. ఇట్ స్టేస్ ద సేమ్ ఎవ్రీ టైమ్ యూ కనెక్ట్. అంటే మీరు ఎప్పుడు కనెక్ట్ అయినా సరే అదే ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెబ్సైట్స్, సర్వర్స్. సో వెబ్సైట్ వచ్చేసరికి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసారు అనుకోండి, అది యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు youtube.com అని కొడితే అది ఐపీ అడ్రస్లలోకి చేంజ్ అవుతుంది.
ఇందులోకి మనకి డిఎన్ఎస్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అది తర్వాత చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. అండ్ ఈ యూట్యూబ్ వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 142.250.183.206. అదే ఫేస్బుక్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి 157.240.229.35. అండ్ గూగుల్కి, ఇన్స్టాగ్రామ్కి, ప్రతి ఒక్క వెబ్సైట్స్కి దాని యొక్క ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. అది స్టాటిక్గా ఉంటుంది, అవి చేంజ్గా ఊకంటే ఐపీ అడ్రస్. ఒకవేళ చేంజ్ అయింది అనుకోండి, మీరు ఆ ఐపీ అడ్రస్ ఎంటర్ చేస్తే వేరే వెబ్సైట్లోకి వెళ్తారు. సో అలా ఓపెన్ కావద్దంటే మనకి స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది ఉండాలి. ఈ స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ కాదు, ఒకటే ఐపీ అడ్రస్ అంటే ఫిక్స్డ్. అది ఇంకా థర్డ్ వన్ పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ. ఈ పబ్లిక్ ఐపీ అంటే ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ ఎవరైతే ఐఎస్పీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో, అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో, ఆ ఐపీ అడ్రస్ని పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటాం. అదే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్గా మన మొబైల్ హాట్స్పాట్స్ కావచ్చు, లేదంటే రూటర్స్ కావచ్చు, అదేమున్నా మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే కనెక్ట్ అవ్వగలుగుతాం. సో అది వచ్చేసరికి ప్రైవేట్ ఐపీ అడ్రస్, అది మనం ఈజీగా కనెక్ట్ అవ్వలేము. ఫోర్త్ వన్ IPv4 అండ్ IPv6. ఫస్ట్ IPv4 అంటే ఏంటో చూద్దాం. IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. వి అంటే వర్షన్, 4 అంటే ఫోర్త్ వర్షన్. సో ఈ IPv4 అనేది 32 బిట్ అడ్రస్ అనమాట. అండ్ ఈ IPv4 అనేది డెసిమల్స్లో రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు, 192.168.1.1 ఈ విధంగా. అండ్ ఈ IPv4లో నెంబర్ ఆఫ్ అడ్రసెస్ వచ్చేసరికి 4.3 బిలియన్ ఐపీ అడ్రసెస్ అనేవి ఉంటాయి. ఈ 4.3 బిలియన్ అంటే చాలా తక్కువ, ఎందుకంటే ఇండియాలోనే 1.43 బిలియన్ పీపుల్స్ ఉన్నారు పాపులేషన్. అదే హోల్ వరల్డ్ వచ్చేసరికి 8.1 బిలియన్ పీపుల్ పాపులేషన్ అనేది ఉన్నది. సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డివైజే వాడట్లేదు, ఒక్కొక్క పర్సన్ 2, 3, 4 డివైజెస్ వాడుతున్నాడు. సో అక్కడ ఐపీ అడ్రసెస్ అనేది సరిపోవు. సో అందుకే మనకి IPv6 అనేది తీసుకొచ్చారు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6th వర్షన్ ఇది. ఈ IPv6 128 బిట్ అడ్రస్ అనమాట. ఈ IPv6 హెక్సాడెసిమల్లో రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు 2001 0DB2 85A3 00000000 8A2E 03707342. సో ఈ విధంగా IPv6 అనేది ఇంత పెద్దగా ఉంటుంది ఐపీ అడ్రస్ అనేది. సో ఈ IPv6 అనేది 340 అన్డెసిలియన్ ఐపీ అడ్రసెస్ అనేవి ఉన్నాయి. సో బేసిక్గా చెప్పాలంటే అన్లిమిటెడ్ అనమాట. సో ఎందుకు అలా అంటున్నంటే ఇప్పుడు 1 బిలియన్కి 100 crores అనమాట. అదే 1 అన్డెసిలియన్కి వచ్చేసరికి 10⁻27 బిలియన్, అంటే మనకి 8 బిలియన్ అయితే సరిపోతుంది. అట్లీస్ట్ ఒక్క పర్సన్ దగ్గర 5 డివైసెస్ వేసుకున్న హోల్ వరల్డ్ 8.1 బిలియన్ కాబట్టి ఒక 40 బిలియన్ అయితే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంది 1 అన్డెసిలియన్ ఈక్వల్ టు 10⁻27, అంటే ఇక్కడ 1 పక్కన 27 టైప్స్ జీరోస్. సో అది మనం లెక్క పెట్టలేము. సో అందుకే అది బేసిక్గా అన్లిమిటెడ్ కిందకి కన్సిడర్ చేస్తాం. ఈరోజు మనం హౌ డేటా ట్రావెల్స్ ఇన్ ఎ నెట్వర్క్, అంటే ఒక డేటా ఒక నెట్వర్క్లో ఎలా ట్రావెల్ చేస్తుందో తెలుసుకుంటాం. అలాగే డిఎన్ఎస్ అంటే ఏంటి, ప్యాకెట్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుంటాం. సో మనం ఒక మొబైల్ కొన్నామంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, నియర్ బై ఉన్న సిమ్ షాప్కి వెళ్ళి ఒక సిమ్ అనేది కొంటాం. ఐదర్ అది జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అదే ఏదైనా సరే. సో సిమ్ కొన్నాక తర్వాత మనం ఏం చేస్తాం, ఒక డేటా ప్యాక్ అనేది వేసుకుంటాం, అదే రీఛార్జ్ అనేది చేసుకుంటాం. సో రీఛార్జ్ చేసిన తర్వాతకి మనం మన మొబైల్లో మొబైల్ డేటా ఆన్ చేయగానే మన మొబైల్ నెంబర్ నుంచి నియర్ బై ఉన్న టవర్స్కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఏమని వెళ్తుంది, ఈ మొబైల్ నెంబర్ నుంచి ఇతను డేటా అనేది రిక్వెస్ట్ చేస్తుండు అనే మెసేజ్ టవర్కి వెళ్తుంది. ఆ టవర్ నుంచి నియర్ బై ఉన్న ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, వీళ్ళు ఏం చేస్తారంటే మన నెంబర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని చెక్ చేస్తారు. ఫస్ట్ వీళ్ళకి బ్యాలెన్స్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. సెకండ్ వీళ్ళకి ఎంత డేటా ప్యాకేజ్ అనేది ఉందో చూస్తారు, అదే 1.5 జీబీయా, 2 జీబీయా, 2.5 జీబీ అని చెక్ చేస్తారు. తర్వాతకి ఏం చేస్తారంటే మనం డైలీ 2.5 జీబీ ఉందనుకోండి, ఆ 2.5 జీబీలో ఇప్పటి వరకు ఎంత వాడిండు అంటే మార్నింగ్ ఒక 1 జీబీ వాడిండంటే ఇంకా 1.5 జీబీ ఉంటుంది. ఇంకా 1.5 జీబీ ఉంది కాబట్టి ఒక ఐపీ అడ్రస్ అనేది ఇస్తారు. సో మళ్ళీ ఐఎస్పి నుంచి ఏదైతే టవర్ నుంచి వచ్చిందో ఆ రిక్వెస్ట్ ఆ టవర్కి సెండ్ చేస్తారు ఆ ఐపీ అడ్రస్. మళ్ళీ ఆ టవర్ నుంచి ఏదైతే మొబైల్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఉంటుందో ఆ మొబైల్కి సెండ్ చేస్తారు ఆ ఐపీ అడ్రస్.
సో ఇదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. మనం మొబైల్ డేటా ఆన్ చేయగానే వెంటనే మనకి ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది ఇదంతా ప్రాసెస్. ఫర్ సపోజ్ ఐపీ అడ్రస్ అనేది 49.207.116.55 అనుకుందాం కొద్దిసేపు. సో ఇప్పుడు మనకి మొబైల్ డేటా ఉంది, ఇంకా 1.5 GB డేటా ఉంది, ఐపీ అడ్రస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మన మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక వీడియో ప్లే చేసినాం అనుకోండి, ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. సో వీడియో ప్లే గానికి మరి ఆ వీడియో ఎక్కడి నుంచి వస్తుంది యాక్చువల్గా అంటే, ఇప్పుడు వీడియో ప్లే చేయగానే మనకి ఆల్రెడీ ఐపీ అడ్రస్ అనేది వచ్చింది మన మొబైల్కి. ఆ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని మన టవర్స్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, నాకు యూట్యూబ్లో ఈ వీడియో కావాలి అని రిక్వెస్ట్ వెళ్తుంది టవర్స్కి. ఆ టవర్స్ నుంచి మళ్ళీ ఐఎస్పి వాళ్ళకి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, సేమ్ రిక్వెస్ట్. ఈ టవర్ నుంచి ఈ రిక్వెస్ట్ వచ్చింది, ఈ యూట్యూబ్లో ఈ వీడియో కావాలని రిక్వెస్ట్ వస్తుంది. సో ఐఎస్పి వాళ్ళు ఏం చేస్తారు, సో ఐఎస్పి వాళ్ళు యూట్యూబ్ సర్వర్స్కి కనెక్ట్ అయ్యి ఈ వీడియో కావాలంటే వాళ్ళు ఐఎస్పి వాళ్ళకి ఆ వీడియో అనేది పంపిస్తారు. పంపించిన తర్వాతకి ఆ ఐఎస్పి నుంచి మళ్ళీ టవర్స్కి వస్తుంది, ఆ టవర్స్ నుంచి మళ్ళీ మన మొబైల్లోకి వస్తుంది. సో ఇది అక్యురేట్గా మన మొబైల్కి ఎలా వస్తుందంటే ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని వస్తుంది. స్టార్టింగ్లోనేమో మొబైల్ నెంబర్ బేస్ చేసుకొని ఐఎస్పి వాళ్ళకి వస్తుంది. సెకండ్ టైం ఏదైనా వీడియోస్ చూసినా సరే, లేదంటే ఏదైనా మెసేజెస్ పంపినా సరే, ఇలాంటి ఏ పంపినా సరే ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని సెండ్ అవుతుంటాయి. ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది, మొబైల్ నెంబర్ అనేది యూజ్ కాదు, ఓన్లీ ఫస్ట్ టైమే యూజ్ అవుతుంది. అది ఐపీ అడ్రస్ తెచ్చుకోనికే. అండ్ ఇక్కడనే మనకి వీడియోస్ అనేది ప్యాకెట్ రూపంలో వస్తాయి. సో ఇక్కడ రెడ్ మార్క్స్ తోటి లైన్ గీసిన కదా, ఆ లైన్స్ చూడండి. ఫస్ట్ మన మొబైల్లో ఒక వీడియో ప్లే అనేది చేసినాం, అక్కడ నుంచి టవర్స్కి వెళ్తుంది, టవర్స్ నుంచి ఐఎస్పికి వెళ్తుంది, ఐఎస్పి నుంచి యూట్యూబ్ సర్వర్స్కి వెళ్తుంది, సర్వర్స్ నుంచి ఆ వీడియో అనేది ప్యాకెట్స్ రూపంలో వస్తుంది. అసలు ప్యాకెట్ అంటే ఏంటి? ప్యాకెట్ అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా, ఈ వీడియో కింద ఒక రెడ్ లైన్ అనేది ఉంటుంది, ఆ రెడ్ లైన్ పక్కనే చిన్న వైట్ లైన్ అనేది ఉంటుంది. ఆ వైట్ లైన్ అనేది ఇంక్రీజ్ అయ్యుకుంటూ పోతుంటుంది. మీరు వీడియో చూసే కొద్దీ అది ఇంక్రీజ్ అయ్యుకుంటూ పోతుంది ఆ వైట్ లైన్ అనేది. అదే మీరు ఒకేసారి స్కిప్ చేసిన అనుకోండి, కొద్దిగా లోడ్ అవుతుంది వీడియో అనేది. సో ప్యాకెట్ అంటే అదే, కట్ చేసుకుంటూ పంపిస్తుంటుంది వీడియోస్ అనేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ వీడియో పంపించింది అనుకోండి, ఫుల్ వీడియో, దానికి ఒక 500 MB కన్జ్యూమ్ అయింది అనుకోండి వీడియోకి. ఇప్పుడు మీరు ఓపెన్ చేయగానే 500 MB కన్జ్యూమ్ చేసుకుంటుంది. బట్ మీకు ఆ వీడియో నచ్చకపోతే బ్యాక్ వెళ్ళిపోతారు, బ్యాక్ వెళ్ళిపోతే 500 MB ఆల్రెడీ లాస్ అయిపోతారు. సో అలా కావద్దంటే ఫస్ట్ ఒక 10 MB తీసుకుంటుంది, కొద్దిగా వీడియో ప్లే అవుతుంది, మళ్ళీ 10 MB తీసుకుంటుంది, ఇంకా కొంచెం వీడియో ప్లే అవుతుంటుంది. సో మీకు ఒకవేళ నచ్చకపోయినా బ్యాక్ వెళ్తే మీకు ఇంకా MB అనేది సేవ్ ఉంటుంది. సో అందుకోసమే వీడియోస్ ఎప్పుడైనా ప్యాకెట్స్ రూపంలో వస్తుంటాయి మనకి. యూట్యూబ్ సర్వీస్ నుంచి ప్యాకెట్స్ రూపంలో ఐఎస్పికి వస్తాయి, ఐఎస్పి నుంచి టవర్స్కి వెళ్తాయి, టవర్స్ నుంచి మన మొబైల్లోకి వస్తుంది. సో ఇదనమాట ఒక డేటా నెట్వర్క్లో ఎలా ట్రావెల్ అవుతుందో. అండ్ అలాగే ఇందులోనే మనం ప్యాకెట్స్ కూడా తెలుసుకుందాం, ప్యాకెట్స్ అంటే ఏంటో. అండ్ నెక్స్ట్ డిఎన్ఎస్. డిఎన్ఎస్ అంటే ఏంటి? డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది ఎందుకు యూజ్ అంటే, ఇప్పుడు నార్మల్గా మొబైల్లో ఈ డిఎన్ఎస్ అనేది అంత అవసరం ఉండదు, ఎందుకంటే మనకి మొబైల్లో యాప్ అనేది ఉంది, యూట్యూబ్ యాప్. అదే మనం ల్యాప్టాప్కి వచ్చేసరికి మనం ఎక్కువగా బ్రౌజర్లో యూట్యూబ్ అనేది చూస్తుంటాం. సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్లో బ్రౌజర్లో youtube.com అని కొట్టగానే నా సిస్టమ్కి అది అర్థం కాదు, యూట్యూబ్ అంటే అర్థం కాదు. సిస్టమ్కి ఎప్పుడైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది రాదు, దానికి ఏమున్నా బైనరీ లాంగ్వేజే అర్థమవుతుంది, అంటే 0s 1s ఇవే అర్థమవుతుంటుంది. సో ఆ youtube.com అనేది బైనరీ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయాలి, అంటే నెంబర్స్లలోకి చేంజ్ చేయాలి. సో అందుకోసం మనం ఏం చేయాలి, ఐపీ అడ్రస్ అనేది తేవాలి. సో ఐపీ అడ్రస్ అంటే మన మొబైల్ ఐపీ అడ్రస్ కాదు. లాస్ట్ వీడియోలో నేను డైనమిక్ ఐపీ అడ్రస్, స్టాటిక్ ఐపీ అడ్రస్ ఏంటో చెప్పిన. సో అందులో మనం స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటే యూట్యూబ్స్, ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటి డొమైన్స్ వాళ్ళు స్టాటిక్ ఐపీ అడ్రస్ వాడతారని చెప్పిన. యూట్యూబ్కి ఒక స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఆ ఐపీ అడ్రస్ అనేది తెచ్చుకోవాలి మనం. అందుకోసం ఫస్ట్ ఏం చేస్తామంటే youtube.com అని కొట్టగానే మన బ్రౌజర్లో అది బ్రౌజర్లో ఉన్న క్యాష్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది youtube.com యొక్క ఐపీ అడ్రస్ ఉందా లేదా అని. అందులో లేకపోతే మన ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్తుంది ఐపీ అడ్రస్ ఉందా లేదా అని. ఒకవేళ అందులో కూడా లేకపోతే రౌటర్కి రిక్వెస్ట్ వెళ్తుంది ఐపీ అడ్రస్ ఉందా లేదా అని. ఒకవేళ అందులో కూడా లేకపోతే నియర్ బై ఉన్న ఐఎస్పి డిఎన్ఎస్ సర్వర్స్కి రిక్వెస్ట్ వెళ్ళి అక్కడ youtube.com అనే ఐపీ అడ్రస్ ఉందా లేదా అని చూసుకుంటుంది. సో ఒకవేళ అక్కడ కూడా లేకపోతే ఆ ఐఎస్పి డిఎన్ఎస్ సర్వర్ నుంచి మళ్ళా టిఎల్డి టాప్ లెవెల్ డొమైన్ అక్కడికి వెళ్తుంది. టాప్ లెవెల్ డొమైన్ అంటే ఏంటంటే లాస్ట్కి .com, .in,
.gov.net ఈ విధంగా ఉంటాయి. సో అవి టాప్ లెవెల్ డొమైన్. .com అనేది ఒక డొమైన్, .in అనేది ఒక డొమైన్. సో ఈ విధంగా ఇప్పుడు యూట్యూబ్ అనేది .com కాబట్టి .comకి రిక్వెస్ట్ వెళ్తుంది. అప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది సెండ్ చేస్తారు. సో మళ్ళీ అది సెండ్ చేసినప్పుడు TLDకి వస్తుంది, TLD నుంచి ISP DNS సర్వర్స్కి వస్తుంది, ISP నుంచి రూటర్స్కి వస్తుంది, రూటర్ నుంచి OSకి వస్తుంది, OS నుంచి బ్రౌజర్కి వస్తుంది. ఇప్పుడు youtube.com అనేది సెర్చ్ కొట్టినాం కాబట్టి అది ఐపీ అడ్రస్లకి చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయ్యేసరికి డైరెక్ట్ అది యూట్యూబ్ సర్వర్స్కి కనెక్ట్ అయిపోతుంది. ఇంత ప్రాసెస్ ఓన్లీ ఫస్ట్ టైమే జరుగుతుంది. సెకండ్ టైం ఏంటంటే మనం youtube.com అని కొట్టగానే వెంటనే మన బ్రౌజ్ క్యాష్లోకి చెక్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఇదంతా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన పాత్ మొత్తం సేవ్ అయిపోతుంది, అన్నిటి దగ్గర సేవ్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ బ్రౌజ్ క్యాష్లోనే చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాతకి అది ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ మనం బ్రౌజ్ క్యాష్ మొత్తం డిలీట్ చేసినామంటే ఇప్పుడు OSలోకి వెళ్తుంది. మ్యాక్సిమం అన్నిట్లో సేవ్ అయ్యే ఉంటుంది, ఇంత పాత్లోకి ఏం వెళ్ళదు. సో ఈ విధంగా ప్రతి ఒక్క దానికి దాని యొక్క ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఫేస్బుక్కి ఒక ఐపీ అడ్రస్, ఇన్స్టాగ్రామ్కి ఒక ఐపీ అడ్రస్. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇదన్నమాట DNS, డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఈ వీడియోలో మనం డేటా ఎలా ట్రావెల్ చేస్తుంది, DNS అంటే ఏంటిది, ప్యాకెట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్, సైనింగ్ ఆఫ్.